రామ్ నారాయణ్ రామ్. భారతదేశం ఒక ఆధ్యాత్మిక శక్తిగా నిలుస్తుంది. ఇది ప్రతి వ్యక్తిని తనతో అనుసంధానించే శక్తిని కలిగి ఉంది. కానీ అందుకోసం మనం ముందుగా మనల్ని మనం గుర్తించాలి. మన అంతరాత్మ శబ్దాన్ని వినాలి. మనం అందరం 5 మూలతత్వాల కలయికతో రూపొందిన వాళ్ళం. మనందరికీ ఒకేలా మనసు, మెదడు ఉంటాయి. కానీ మనం వాటిని ఎలా ఉపయోగిస్తామో మనపై ఆధారపడి ఉంటుంది. మన హృదయం, మనస్సులో పాజిటివ్ ఆలోచనలు పెంచుకుంటామా లేక నెగటివ్ ఆలోచనలు పెంచుకుంటామా అన్నది మనం పరస్పరం మంచిని కోరుకుంటామా లేక హానిని కోరుకుంటామా. ఇప్పుడు ఒక మనిషి లోభానికి లోనయ్యే వేళ ఎదుటి వ్యక్తికి తాను ఎలాంటి బాధను కలిగిస్తున్నాడో చూడడు. ఇలాంటి ధోరణి నుంచి మనం దూరంగా ఉండాలి. ప్రకృతిని అనుసరించి అందరినీ సమానంగా చూడాలి. ప్రకృతి ఎప్పుడూ ఎవరికీ పక్షపాతంగా ఉండదు. ఇదే సిద్ధాంతాన్ని మనం కూడా అనుసరించాలి. ప్రకృతిని మనం ఎంతగానో పొందాం. జీవితం సంపూర్ణంగా ఉండటానికి ఇది చాలిపోతుంది. ప్రతి వ్యక్తిలోనూ వివేకం మరియు చైతన్యం ఉంటాయి. మనస్సులో నివసిస్తున్న ఆ చైతన్యాన్ని వినగలిగితే మనకు సత్యజ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో మన ఎదుట సఫలత దారులు కనిపించసాగతాయి. అప్పుడు అదే దారిలో నడవడం ద్వారా మనం ఊహించిన ప్రతిదీ పొందగలుగుతాం. ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఆకాశానికే చెందింది. ఎందుకంటే ఆకాశం నుంచే శక్తి వచ్చింది. అదే ప్రకృతిని నిర్మించింది. ప్రకృతిలో నుంచే మనం అంతా రూపొందాం, అనుసంధానమయ్యాం. ఒకసారి ఆలోచించండి, ప్రకృతి లేకుండా మీరు, నేను ఒక్క ఊపిరిని కూడా పీల్చగలమా? మనం బతికే పరిస్థితిలో ఉంటామా? ఆకాశంలోనే అందరూ నక్షత్రాలు ఏర్పడ్డాయి. తారలు అక్కడే ఉన్నాయి. సూర్యుని కంటే ఎంతో పెద్ద నక్షత్రాలు కూడా ఆకాశంలో ఉన్నాయి. సృష్టి ప్రారంభంలో అది అణువంతే ఉండేది. కాని నెమ్మదిగా అది విస్తరించసాగింది. అదే ఆకాశ శక్తితో మన మనస్సు, మెదడు, వివేకం రూపుదిద్దుకున్నాయి. అదే వివేకం మన జీవితానికి సరైన దిశ చూపుతుంది. మనం తప్పు చేస్తూ ఉంటే మనకు హెచ్చరిక ఇస్తుంది. మనసు, వివేకం మనకు మంచిని చెడును గుర్తించడమే కాక మన సమగ్ర అభివృద్ధికి కూడా సహాయపడతాయి. ఇప్పటి వరకు మీరు ఇది గ్రహించి ఉండవచ్చు. ప్రకృతి ఎప్పుడూ క్రమబద్ధంగా నడుస్తుంది. ఇదే వ్యవస్థ అన్ని వస్తువులను అనుసంధానంగా ఉంచుతుంది. అంతరిక్షంలోని గ్రహ నక్షత్రాలన్నీ ఒక సమతుల్యతతో నడుస్తున్నాయి. ఎప్పుడూ ఒకటి మరొకదానిని ఢీకొనలేదు. ఎందుకంటే ఇవన్నీ ఒకే నియమానికి లోబడి నడుస్తున్నాయి. ఆకాశంలో ఎప్పుడూ ఎవరి మధ్య వివక్ష ఉండదు, ద్వేష భావనలు ఉండవు. మరి భూమిపై ఎందుకు మనలో శత్రుత్వం, అసూయ ఉంటాయి? మనుషులు ఎందుకు ధర్మం పేరుతో, జాతి పేరుతో పరస్పరం తేడాలు చూపిస్తారు? మనం ఎందుకు ఆకాశం నుండి, ప్రకృతి నుండి జీవించేందుకు సరైన నియమాలను నేర్చుకోకూడదు? జీవితం ఒక క్రమబద్ధమైన విధానంలో సాగాలి. ఈ బోధ తప్పకుండా మనం పొందాలి. ఎందుకంటే మనకు అవసరమైన ప్రతిదీ మనకు ఆకాశం, అంతరిక్షం, ప్రకృతి నుండే లభించింది. ఇవే శ్రేష్టమైనవి. వీటికంటే గొప్పది ఏదీ లేదు. మీరు కూడా ఒక క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటే వెంటనే రామ్ నారాయణ్ రామ్ అనే పేరుతో అనుసంధానమవ్వాలి. ఇదే జీవన మార్గాన్ని మార్చే బీజ మంత్రం. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ నామంతో అనుసంధానమై తమ జీవితాలను మార్చుకున్నారు. జీవితం యొక్క సత్యార్థాన్ని గ్రహించారు. అందుకే మీకు ఎప్పుడైనా సమయం దొరికితే రామ్ నారాయణ్ రామ్ జపం చేయండి. నెమ్మదిగా ఆ నామం మీ ఊపిరితో మమేకమై మీ శరీరమంతటా వ్యాపిస్తుంది.